ఈరోజు మదనపల్లిలో చిన్నారి రిషితపై చాలా పెద్ద అఘాయిత్యం. అదే కాకుండా ఆ పాప హత్య చేయడం చాలా బాధాకరం. నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను. అసెంబ్లీ ఉన్నందువల్ల అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది. నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు, ఏది చేశాడు వాడికి వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో వాడికి ఉరిశిక్ష కానీ లేదా 14 సంవత్సరాల జీవిత ఖైదు కానీ వేపించి ఆ బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు నేను అక్కడ ఉండింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసే పని చేసేవాడు. తప్పకుండా తల్లిదండ్రులు, మీరు ఆ కుటుంబ సభ్యులు, మీరు ఎవరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు. నేను మీతో ఉన్నాను. ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాని పరిష్కారం చేస్తాము. దీనికి రాజకీయానికి చోటు లేదు. రాజకీయం లేకుండా ఒక మానవతా దృక్పథంతో తప్పకుండా నేను బిడ్డ వాళ్ళ తల్లిదండ్రులు న్యాయం చేస్తానని చెప్పి